హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ రామలింగం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఎవరు చెప్పని కథ చెప్తున్నాను. అదేం కథ అంటే అశ్వత్థామ గురించి. కల్కి సినిమా రిలీజ్ అయిన కాడ నుంచి అందరూ రకరకాల వీడియోలు చేస్తున్నారు. కానీ అశ్వత్థామకు ఒక పూర్వజన్మ ఉంది. పూర్వజన్మ రహస్యం ఇంతవరకు ఎవరు చెప్పలేదు. అందుకే నేను పూర్వజన్మ గురించి చెప్తున్నాను. మీరు తమిళలో చూసినట్టుగా అశ్వత్థామ లక్ష్మణుడితో యుద్ధం చేశాడు. అది త్రేతాయుగంలో. అది వీడియో చివరిలో చెప్పుకుందాం. కథలోకి వెళ్తే, పూర్వం సుచితుడనే రాజు ఉండేవాడు. అతను పాటలిక అనే రాజ్యాన్ని పాలించేవాడు. అతడు తన రాజ్యంలో ఉన్న ప్రజలని అష్టకష్టాలు పెడుతూ వారి దగ్గర ఉన్న ధనాన్ని లాక్కునేవాడు. ఎవరైనా ఎదురు తిరిగిన వాళ్ళని తన సైన్యంతో దారుణంగా చంపించేవాడు. అందుకే ఆ రాజ్యంలో అతనికి ఎదురు చెప్పేవారే కాదు. ఒకరోజు సుచితుడు కొంతమంది సైన్యంతో వేటకు వెళ్ళి తిరిగి వస్తుండగా ఒక బ్రాహ్మణుడు కుటుంబంతో ఎదురు వస్తాడు. ఆ బ్రాహ్మణుని చూసి రథం అతని దగ్గర ఆపుతారు. కొంతమంది రాజభటులు అతని దగ్గరికి వెళ్ళి ఆవేశంతో, "ఎంత పొగర్రా నీకు! ఈ రాజ్యాన్ని పరిపాలించే రాజుగారు ఎదురు వస్తే మోకాలపై కూర్చొని మొక్కే తెలవదా నీకు?" అని బ్రాహ్మణుని తిడుతూ ఉంటారు. దానికి ఆ బ్రాహ్మణుడు, "అయ్యా, ఈ రాజ్యానికి మేము క్రొత్త. నేను వేరే రాజ్యం నుంచి వస్తున్నాను. ఈ రాజ్యంలో పవిత్రమైన శివాలయం ఉంది. శివ దర్శనానికి వచ్చాం మేము. దయచేసి మమ్మల్ని క్షమించండి. మేము త్వరగా వెళ్ళాలి" అని ఆ బ్రాహ్మణుడు అంటాడు. అప్పుడు రాజభట్లు, "ఎంత పొగర్రా నీకు! తప్పు చేసిందే కాకుండా త్వరగా వెళ్ళాలి అని అంటావా? నీకు శిక్ష పడినాకనే వెళ్ళాలి" అని అతనిని కొరడాలతో చావబారుతారు. ఆ దెబ్బలను తట్టుకోలేని ఆ బ్రాహ్మణుడు తన దగ్గర ఉన్న ఒక వస్త్రాన్ని తనపై కప్పుకుంటాడు. వెంటనే అతడు కనబడకుండా మాయమైపోతాడు. ఈ సన్నివేశాన్ని మొత్తం రథం నుంచి చూస్తున్న సుచితుడు ఆశ్చర్యపోతాడు. వెంటనే రథంలో నుంచి దిగి పరుగున ఆ బ్రాహ్మణుడి దగ్గరకు వచ్చి ఆగుతాడు. అప్పుడు ఆ బ్రాహ్మణునితో సుచితుడు, "ఓరి బ్రాహ్మణ, నువ్వు మర్యాదగా నీ దగ్గర ఉన్న ఆ వస్త్రం నాకిచ్చి వెళ్ళిపో. నిన్ను నీ కుటుంబాన్ని ప్రాణాలతో వదిలేస్తా. ఒకవేళ నా మాట నువ్వు వినకపోతే నిన్ను నీ కుటుంబాన్ని ఇక్కడనే చంపేస్తా" అని ఆ బ్రాహ్మణుని భయపెడతాడు. సుచితుడు మాటలకు భయపడిన బ్రాహ్మణ వస్త్రం తన మీద నుంచి తీసి బయటకు వస్తాడు. అది చూసిన రాజభటులు ఆశ్చర్యపోతారు. ఆ వస్త్రాన్ని సుచితుడికి ఇచ్చి ప్రాణభయంతో తన కుటుంబాన్ని తీసుకొని అతను వెళ్ళాలనుకున్న శివాలయం దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి కొన్ని రోజుల పాటు పరమశివుడి కోసం ఘోరమైన తపస్సు చేస్తాడు. తపస్సు మెచ్చిన ముక్కంటి శివుడు బ్రాహ్మణుడి ముందు ప్రత్యక్షమవుతాడు. అది చూసిన బ్రాహ్మణుడు సంతోషంతో పొంగిపోయి సాష్టాంగ నమస్కారం చేస్తాడు. వెంటనే శివాలయంలో గుడిగంటలు మోగుతాయి. ప్రత్యక్షమైన పరమశివుడు భక్తుడితో ఇలా అంటాడు, "భక్త, నీ తపస్సుకు మెచ్చి ఇక్కడికి వచ్చాను. భార్య బిడ్డలను వదిలేసి నాకు తపస్సు చేయడానికి కారణం ఏంటి అని అడుగుతాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, "ముక్కంటేశ్వర, నీకు తెలియనిదా" అని తనకు జరిగిన అవమానం అన్యాయం గురించి చెప్పి బోరున ఏడుస్తాడు. "సరే, ఇప్పుడు నీకేం కావాలో కోరుకో" అని పరమశివుడు అడుగుతాడు. వెంటనే ఆ బ్రాహ్మణుడు, "సుచితుడిని చంపే అవకాశం నాకు ఇవ్వండి. సుచితుడు ప్రాణం కావాలి శివయ్య" అని అడుగుతాడు. ఆ మాటకు పరమశివుడు పక్కున నవ్వుతాడు. ఆ బ్రాహ్మణుడికి ఏం అర్థం కాదు. వెంటనే పరమశివుడు, "ఓ బ్రాహ్మణ కుమార, సుచితుడిని చంపే అవకాశం నీకు ఇవ్వడం కుదరదు" అని అంటాడు. దానికి ఆ బ్రాహ్మణుడు ఎంతో దిగులుతో, "ఎందుకు శివయ్య" అని అడుగుతాడు. అప్పుడు పరమశివుడు, "అతని చావు శ్రీ మహావిష్ణువు చేతుల్లో ఉంది కుమారా. అందుకే అతని ప్రాణం నీకు ఇవ్వడం కుదరదు" అని బ్రాహ్మణునికి చెప్తాడు. ఆ మాట విన్న బ్రాహ్మణుడు ఎంతో బాధతో మౌనంగా ఉండిపోతాడు. అది పసిగట్టిన పరమశివుడు బ్రాహ్మణుడితో ఇలా అంటాడు, "కుమార బ్రాహ్మణ, నువ్వేం బాధపడకు. తర్వాత వచ్చేది ద్వాపర యుగం. ఆ యుగంలో హస్తినాపురం అనే రాజ్యం ఉంటుంది. ఆ రాజ్యంలో కౌరవులు, పాండవులు ఉంటారు. వారికి అస్త్ర విద్యలు నేర్పించడానికి ద్రోణాచార్యుడు అనే గురువు వస్తారు. ఆ ద్రోణాచార్యుడు ఒకానొక రోజు నాకు తపస్సు చేసి నా అంశతో ఒక మగబిడ్డని పొందుతాడు. ఆ బిడ్డ పేరే అశ్వత్థామ. అతని నుదిరిపై ఒక శివమణి ఉంటుందని శివుడు బ్రాహ్మణుడికి చెబుతాడు. ఈ కథ వింటున్న బ్రాహ్మణుడు, "శివయ్య, అసలు ఈ అశ్వత్థామ ఎవరు? ఈ కథకి నాకు సంబంధం ఏంటని" ఆశ్చర్యంగా అడుగుతాడు. వెంటనే పరమశివుడు, "బ్రాహ్మణ, నీకింకా అర్థం కాలేదా? ద్రోణాచార్య పుత్రుడు అశ్వత్థామ ఎవరో కాదు, అది నువ్వే. వచ్చే జన్మలో నువ్వు అశ్వత్థామగా పుడతావని" పరమశివుడు బ్రాహ్మణుడికి చెబుతాడు. ఇది విన్న బ్రాహ్మణుడు భావోద్వేగానికి లోనైతాడు. వెంటనే ఆ బ్రాహ్మణుడు పరమశివునితో, "శివయ్య, నేను ద్వాపర యుగంలో అశ్వత్థామగా పుడితే నా పగ ఎలా తీరుతుందని" అడుగుతాడు. దానికి పరమశివుడు, "ద్రోణాచార్యునికి చిన్నతనంలో ఒక బాల్యమిత్రుడు ఉంటాడు. అతడి పేరు ద్రుపదుడు. అతడు పాంచాలి అనే రాజ్యం పరిపాలిస్తుంటాడు. చిన్న వయసులో వారిద్దరూ ఒకే గురువు దగ్గర విద్యాభ్యాసం చేశారు. ద్రుపదుడు రాజ్యానికి రాజు అవుతాడు. ద్రోణాచార్యుడు పేదరికంలో ఉంటాడు. సాయం కోసం బాల్యమిత్రుడైన ద్రుపదుడి దగ్గరికి వెళ్ళి సాయం కోరుతాడు. అప్పుడు ద్రుపదుడు అవహేళనలతో, "ఏంటి, నువ్వు నేను బాల్య స్నేహితులమా? నువ్వెక్కడా నేనెక్కడా" అని ద్రోణాచార్యుని అవమానిస్తాడు.
అవమానం తట్టుకోలేని ద్రోణాచార్యుడు శపథం చేస్తాడు. నిన్ను నీ రాజ్యాన్ని నీ కాకుండా చేస్తాను. నీ తలపైకి ఎక్కిన పొగరు దించుతానని శపథం చేసి వెళ్ళిపోతాడు. అదే సభలో ఉన్న కృపాచార్యుడు ద్రోణాచార్యుని ప్రతిభ గుర్తించి కౌరవ పాండవులకు గురువుని చేస్తాడు. అలా కృపాచార్యుని సహకారంతో కౌరవులకి పాండవులకి అస్త్రవిద్యలు నేర్పిస్తాడు. అస్త్రవిద్యలు నేర్చుకున్న కౌరవులు పాండవులు గురుదక్షిణ ఏం కావాలో కోరుకోమని అడుగుతారు. అప్పుడు ద్రోణాచార్యుడు తనకు జరిగిన అవమానాన్ని చెప్పి ద్రుపదిని యుద్ధంలో ఓడించి బంధించి తీసుకురామంటాడు. మొదట కౌరవులు వెళ్ళి ఓడిపోయేస్తారు. ఎందుకంటే ద్రుపదుడు కూడా యుద్ధ వీరుడు. తర్వాత అర్జునుడు ఒకడు వెళ్ళి బంధించి తీసుకొని వచ్చి ద్రోణాచార్యుని కాళ్ళపైన పడేస్తాడు. అప్పుడు ద్రుపదుడు శరణు కోరుతాడు. అర్జునుడి యుద్ధ నైపుణ్యం నచ్చిన ద్రుపదుడు తన కుమార్తెను అర్జునుడికిచ్చి పెళ్లి చేస్తాడు. అర్జునుడు ద్రౌపదిని ఇంటికి తీసుకొని వచ్చి వాళ్ళ అమ్మ అయిన కుంతీదేవిని, అమ్మ నేను ఏం తీసుకొని వచ్చానో చూడు అని కుంతీదేవిని పిలుస్తాడు. ఏం తెచ్చారో చూడని కుంతీదేవి ఏం తెచ్చినా 5 సమానంగా పంచుకోండి అని అంటుంది. అలా తల్లి మాట ఒమ్ము కాకుండా ద్రౌపదిని 5 పాండవులు పెళ్లి చేసుకుంటారు. మరోపక్క ద్రోణాచార్యునిపై పగ పెంచుకున్న ద్రుపదుడు ద్రోణాచార్యుని చంపే కొడుకునివ్వమని యజ్ఞం చేస్తాడు. ఆ యజ్ఞంలో నుంచి ఒక పిల్లవాడు పుడతాడు. ఆ పుట్టినవాడి పేరే ధృష్టద్యుమ్నుడు. కొన్ని రోజుల తర్వాత కౌరవులకి పాండవులకి యుద్ధం జరుగుతుంది రాజసింహాసనం కోసం. కౌరవుల వైపు ద్రోణాచార్యుడు, అశ్వత్థాముడు, భీష్ముడు, కృపాచార్యుడు, కర్ణుడు యుద్ధంలో పాల్గొంటారు. పాండవుల వైపు ధృష్టద్యుమ్నుడు, కృష్ణుడు, అర్జునుడు, భీముడు, నకుల సహదేవుడు, ధర్మరాజు యుద్ధం చేస్తారు. ఒక కృష్ణుడు తప్ప అందరూ యుద్ధం చేస్తారు. ఆ యుద్ధంలో ద్రోణాచార్యుడు యుద్ధం మీద విరక్తి పుట్టి తన రథంలోనే కూర్చొని విముక్తి కోసం బ్రహ్మలోకానికి తన ఆత్మని జ్యోతిలాగా పంపుతాడు. అప్పుడు ద్రోణాచార్యుడు బతికున్న చచ్చిన శవంతో సమానం. ఎందుకంటే అతని ఆత్మ పరమాత్మలో కలిసిపోతాయి. బ్రతికున్నప్పుడు ద్రోణాచార్యుని యుద్ధంలో ఓడించలేకపోయిన ద్రుపదుడు కుమారుడైన ధృష్టద్యుమ్నుడు ఇదే అదునుగా చూసుకొని ద్రోణాచార్యుని తలను కోస్తాడు. అతని కడుపులో పుట్టినటువంటి నువ్వు అశ్వత్థామగా అతన్ని చంపుతావు కుమారా అని పరమశివుడు బ్రాహ్మణునికి చెబుతాడు. ఈ కథ మొత్తం విన్న బ్రాహ్మణుడు పరమశివునితో ఇలా అంటాడు. అధర్మంగా చంపిన ఆ దుష్టదుమ్ముని నాకు ఇప్పుడే చంపేయాలంది శివయ్య అని అంటాడు. అప్పుడు పరమశివుడు దేనికైనా సమయం రావాలి కుమారా అని అంటాడు. శివయ్య నాకు ఇంకో సందేహం ఉంది తీరుస్తావా అని బ్రాహ్మణుడు పరమశివుడితో అంటాడు. ఏ సందేహం ఉందో అడు కుమారా అని పరమశివుడు అంటాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు వచ్చే ద్వాపర యుగంలో దుష్టదుమ్ముని చంపితే నా పగ ఎలా తీరుతుంది శివయ్య అని అడుగుతాడు. దానికి పరమశివుడు బ్రాహ్మణ కుమారా నీకు ఇంకా అర్థం కాలేదా? ధృష్టద్యుమ్నుడు మరెవరో కాదు నువ్వు ఇప్పుడు చంపాలనుకుంటున్న సుచితుడు అని చెప్పి అక్కడి నుంచి ముక్కంటీశ్వరుడు మాయమైపోతాడు. అప్పుడు అర్థమవుతుంది బ్రాహ్మణునికి వచ్చే జన్మలో నేను అశ్వత్థామగా సుచితుడు ధృష్టద్యుమ్నుగా పుడతాడని తెలుసుకుంటాడు. ఫ్రెండ్స్ చూశారుగా అశ్వత్థామ గత జన్మ రహస్యం. లక్ష్మణుడితో అశ్వత్థామ చేసిన యుద్ధం గురించి పార్ట్ 2లో చెప్పుకుందాం. మీరు చూసిన వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.